ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఖండ 2 సినిమాకు టికెట్ల ధరలు పెంచేందుకు ఇచ్చిన అనుమతిపై సిపిఐ జాతీయ నేత నారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారని ప్రజల జేబులు ఖాళీ చేయడం న్యాయం కాదని అన్నారు. ఇలా వరుసగా పెద్ద సినిమాలకు రేట్లు పెంచుతుంటే ఐబొమ్మ రవి వంటి పైరసీ వ్యక్తులకు ప్రభుత్వమే తయారు చేసినట్లు అని కామెంట్ చేశారు. చూడాలనుకున్న సినిమా ఖర్చు ఎక్కువైతే ప్రేక్షకులు తప్పనిసరిగా పైరసీ వైపు మొక్కుతారని చెప్పారు. ఇక తర్వాత అలాంటి వారిని అరెస్టు చేస్తున్నామని హావభావాలు చూపిస్తున్నారని మండిపడ్డారు. కానీ ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వమే నిర్మాతలని స్పష్టం చేశారు. చూశాను, అఖండ 2కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల మీద భారం వేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం? కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చేసిన సినిమాలు చూస్తున్నారు. మీరే కదా సూచిస్తున్నారు. మళ్ళీ అతను అరెస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని. ఇప్పుడు ఆయన జైలు పెట్టి ఇంకా చాలా మంది వస్తారు. ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళా పూర్తంగా సంపన్న వర్గాలు ఓడిగం చేస్తూ సామాన్య ప్రజానికాన్ని జోగులు కొట్టేసేటువంటి తిరుక్షోభం చేసేటువంటి అయిపోతున్నారు. ఇంకా రాబోతున్న సినిమాలు 6-7 సినిమాలు రాబోతున్నాయి. అవి ఎందుకు పెంచుతారు ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను భారం వేస్తుంటే ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు. వాళ్ళు రావడం మీ చేత కాదు. ఇది స్వయంకృత అపరాధం. వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. తక్షణం ఈ సినిమాలు ఆ పద్ధతి ప్రజలకు దూరం చేయబాగండి. ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచేస్తున్నారు. సినిమా థియేటర్లో 100 రోజులు 50 రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు సామాన్య ప్రజలకు.